నేపాలీ గ్యాంగ్లు హైదరాబాద్ మహానగరాన్ని టార్గెట్ చేశాయా? పని మనుషులుగా చేరి సంపన్నుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారా? నమ్మకంగా కొన్నాళ్లు పనిచేసి తమ గ్యాంగ్లతో రాబరీలకు తెగబడుతున్నారా? పెద్ద మొత్తంలో చోరీ చేసి సరిహద్దులు దాటేస్తే తమను ఎవరూ పట్టుకోలేరని అనుకుంటున్నారా? విదేశీ చట్టాల లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారా? కానీ హైదరాబాద్ పోలీసుల ముందు నేపాలీ గ్యాంగ్ల ఆటలు సాగడం లేదా? హైదరాబాద్ గచ్చిబౌలిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో 10 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేసిన దంపతులను నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. వారితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన 48 గంటల్లోని నిందితులను పట్టుకున్నారు. గచ్చిబౌలి హెల్రిడ్జ్ విల్లాలో వ్యాపారవేత్త ప్రకాష్ కుటుంబం నివాసం ఉంటుంది. ప్రకాష్ కుటుంబ సభ్యులు వ్యాపార పనుల కోసం కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్లి సోమవారం ఇంటికి వచ్చారు. వీరింట్లో నేపాల్కు చెందిన దంపతులు కమల్, విమల పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితమే వీరింట్లో పని మనుషులుగా చేరారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన సమయంలో నేపాలీ దంపతులు కనిపించలేదు. అనుమానంతో ఇంట్లో ఉన్న సేఫ్ లాకర్లు తెరిచి చూశారు ప్రకాష్ కుటుంబ సభ్యులు. సుమారు 10 కోట్లు విలువైన బంగారు నగలు, వజ్రాభరణాలు, వెండి వస్తువులు, నగదు కనిపించకపోవడంతో షాక్కి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ ధ్వంసం చేసినా ఆనవాళ్లు లేకపోవడంతో పని మనుషులు స్వచ్ఛందంగా వెళ్లిపోయారని భావించారు. తర్వాత చేసిన తనిఖీల్లో పూజ గదిలో ఉంచిన బంగారు గొలుసుతో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. లాకర్ కీలు పూజ గదిలోని చెంబులో దాచినట్లు కనుగొన్న నేపాలీ దంపతులు వాటి ఆధారంగా భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగిన 48 గంటల తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో నేపాల్ దంపతులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. ఎప్పుడైతే మనకి న్యూస్ రాగానే సిసిఎస్ సిపి గారి ఆధ్వర్యంలో సిసిఎస్, సైబరాబాద్ ఎస్ఓటి, లోకల్ పోలీసు, మా మొత్తం ఏసీపీ ఇన్స్పెక్టర్స్ అందరం కూడా అక్కడే వెళ్ళి అప్పటికప్పుడు టీమ్స్ ఫామ్ చేయటం, తర్వాత వీళ్ళు నేపాలీ వాళ్ళని చెప్పి మనకు కన్ఫర్మ్ అయి ఉన్నందుకు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి, వాళ్ళు కైరోలీ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏ చెక్ పోస్టులు దాటొచ్చు, ఏ ఏరియాలోకి వెళ్ళొచ్చు అని చెప్పి అర్థమైన తర్వాత పాట్నా, లక్నో, పంత్నగర్ వీటన్నిటికి కూడా లాస్ట్ ఫ్లైట్స్ దీంట్లో తీసుకొని వాళ్ళకి అప్పటికి దీంట్లో ఈ కేసులో 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటేమో హ్యూజ్ ఆర్నమెంట్స్ గోల్డ్ పోయింది, వాల్యుబుల్స్ ఎక్కువ. రెండవది మనకి జరిగింది 6th రోజు అయితే 8th రోజు నైట్ ఈవినింగ్ వరకు మాత్రం మనకి 48 అవర్స్ తర్వాత క్లారిటీ రావటం, దీని గ్రేవిటీ తెలియడం జరిగింది. సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచారు. నేపాల్ సరిహద్దులో కమల్, విమల దంపతులతో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. 10 కోట్ల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. టీమ్స్ అన్ని కూడా ఈ నేపాల్ వాళ్ళు అక్కడ కుదిర్చిన అతను ఎక్కడ ఉన్నాడో చూసి అతన్ని పట్టుకురావటం, తర్వాత వీళ్ళు పారిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నైటే మనం చాలా ఫాస్ట్గానే లిఫ్ట్ చేయడం జరిగింది. అన్ని టీమ్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. ఇంకొకటి, ఆ ముందు రోజు మనం కొంత ఒక చిన్న గొలుసు పోయినా కూడా దాన్ని ట్రాక్ చేస్తూ పోయినప్పుడు వాళ్ళు ఈ ఆటోలో జూబ్లీహిల్స్ వెళ్ళటం, అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళటం, దాంట్లో కొంత క్లూ ఉంది. ఒక రూమ్ కూడా మనకు ఐడెంటిఫై అయింది. దాంట్లో మళ్ళీ వెళ్ళి నైట్ సెర్చ్ చేస్తే మనకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. దాంతో ప్లస్ ఇక్కడ మనం కొంతమందిని లిఫ్ట్ చేసిన వాళ్ళతో కలిసి వాళ్ళకి ఎటువైపు పోతారు, వాళ్ళ ఊరు ఎక్కడ, వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటి, ఎప్పుడు వెళ్తే ఏ రూట్లు తీసుకుంటారు, ఇవన్నీ మనకి క్లియర్గా వచ్చిన తర్వాత మనము యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ ఈ ఆఫీసర్స్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. వారం వ్యవధిలోనే 2 నేపాలీ గ్యాంగ్ల భారీ చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కౌకూర్లో జరిగిన నేపాలీ ముఠా చోరీ కేసును గత వారం పోలీసులు ఛేదించారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జవహర్ నగర్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దేశం దాటకుండా సరిహద్దుల దగ్గర నిందితుల ఫోటోలు ఏర్పాటు చేశారు. 5 రోజుల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 నేపాలీలను అదుపులోకి తీసుకున్నారు. కౌకూర్ గ్రామ పరిధిలో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారి పిల్లలు విదేశాల్లో సెటిల్ అవడంతో మురళీధర్ దంపతులే ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం నేపాల్కు చెందిన రాజేష్, సబీనా దంపతులను పని మనుషులుగా నియమించుకున్నారు. గత నెల 11న పని మనిషి సబీనా బర్త్డే పేరుతో హడావుడి చేసింది. అనంతరం మరో 7 కలిసి కేక్ కటింగ్ చేయాలంటూ ఇంట్లోకి వచ్చారు. ఇంటి ఓనర్ మురళీధర్కు మత్తుమందిచ్చి నిర్బంధించారు. డాక్టర్ విజయలక్ష్మిని బెదిరించి నోటికి ప్లాస్టర్ వేసి కాళ్లు, చేతులు కట్టేశారు. ఇంట్లోని 60 తులాల బంగారు నగలు, వెండి బిస్కెట్లు, విదేశీ పౌండ్లు, డైమండ్ నెక్లెస్ అపహరించారు.
మరుసటి రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి కట్లు విప్పుకొని సహాయం కోసం కేకలు వేసింది. అప్పటికే దోపిడీ చేసిన నేపాలీ గ్యాంగ్ దేశం దాటేందుకు ప్రయత్నం ప్రారంభించింది. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలో స్పీడ్ పెంచారు. దేశం దాటకుండా సరిహద్దుల దగ్గర నిందితుల ఫోటోలను అంటించారు. 5 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4గురిని పట్టుకున్నారు. ఇటీవలే హైదరాబాద్లో నేపాలీ పని మనుషుల దారుణాలు పెరిగిపోయాయి. దేశీయ ముఠాల కన్నా నేపాలీ గ్యాంగ్ల చోరీలు ఇటీవలే సంచలనం సృష్టిస్తున్నాయి. నైజీరియన్ గ్యాంగ్లు సైబర్ చోరీలు చేయటంలో సిద్ధహస్తులైతే నేపాలీ ముఠాలు పని మనుషుల రూపంలో పంజా విసురుతున్నారు. ఒకప్పుడు నేపాలీ గుర్ఖాలంటే నిజాయితీగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు నేపాలీ పని మనుషులంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.